నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బీజేపీ నేత సువేందు అధికారి, టీఎంసీ నేత షేక్ షాజహాన్ని మమతా బెనర్జీయే పోలీసుల సహాయంతో సేఫ్గా ఉంచారు అని చెప్పడము, కోర్టు హెచ్చరికలు జారీ చేయడము, తప్పనిసరి పరిస్థితులలో షేక్ షాజహాన్ లాంటి రావణాసురుణ్ణి పోలీసులు పట్టుకున్నారు. ఎప్పుడు పట్టుకున్నారు, ఏంది ఈ కేసుకు సంబంధించి అనేది చూస్తే ఫిబ్రవరి 28న అరెస్ట్ చేశారు. 29న బషీరాహట్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు. ఇక్కడ మనం మాట్లాడే ముందు నేను మీకు వీడియో చూపిస్తా. కనిపిస్తోందా? మా వాళ్ళు మళ్ళీ మీకు ఇందులో మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు. ఒక్క నిమిషం నేను స్టేబుల్ అవుతా, ఆ వీడియో ప్లే అవుతుంది, చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. రైట్, వీడియో చూశారు కదా. రావణాసురుడిని రాచరికం పద్ధతిలో తీసుకొస్తుంటే సిగ్గుపడాలి అక్కడున్న వాళ్ళు అనిపిస్తోంది. రావణాసురుడు పరాయి స్త్రీని కోరుకున్నందుకే ప్రతి సంవత్సరం బాణాలేసి మరీ కాల్చి చంపేస్తున్నామే. ఇలాంటి రావణాసురుడిని ఏం చేయాలి? కానీ పోలీసులు అడ్డు జరగమని వాడు వేలు చూయించుకుంటూ ఒక టీవీతో నడుస్తుంటే వెనక ఆయనకు దగ్గరలో కూడా పోలీసులు నడవట్లే. అంటే పోలీసు వ్యవస్థ షేక్ షాజహాన్ని చూసి ఎట్లా వణికిపోతుందో అర్థమవుతుంది. నిజంగా దీదీ ప్రభుత్వం తల దించుకొని సిగ్గుపడాల్సిన అంశం రావణాసురుడిని రాచరిక మర్యాదగా కోర్టుకు తీసుకురావడం అనేది. అసలు అలాంటి వ్యక్తిని అది ఏళ్ళు చూపించేది పోలీసులు వాళ్ళంతలో వాళ్ళే సైడ్కి జరగమని చెప్పి వచ్చేది ఏమన్నా ప్రైమ్ మినిస్టరా, సీఎమ్మా? నరరూప రాక్షసుడు. ఆడోళ్ళని చూస్తే ఏమంటారు, కామంతో కళ్ళు మూసుకుపోయేదవ. సారీ, ఇలాంటి లాంగ్వేజ్ వాడటం తప్పు. యాజ్ ఎ జర్నలిస్ట్గా నాకు కూడా తెలుసు. కానీ ఒక ఆడపిల్లగా 1250 మంది ఆడపిల్లలు బయటకు వచ్చి, అవును నిజమే, మా మానాలు పోగొట్టుకున్నాం వీడి వల్లే, ఓటు వేయకున్నా, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా, రాత్రి అవుతుంటే ప్రాణాల అరచేతుల్లో పెట్టుకుంటాం, మమ్మల్ని మా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతాడు, వాడి కామ కోరికలు తీరేదాకా టీఎంసీ పార్టీ కార్యాలయాల నుంచి మమ్మల్ని బయటికి వదిలిపెట్టరు అని చెప్తుంటే విన్న తర్వాత జర్నలిస్ట్గా కంటే ఒక ఆడపిల్లగానే స్పందించాలి అనిపిస్తోంది. అలాంటి రాక్షసుని అంత రాచరికంగా తీసుకొని వస్తుంటే ఒక ఆడపిల్లగానే స్పందించాలి అనిపిస్తోంది. ఇంకా ఈయన అరాచకాల గురించి చాలా ఉన్నాయి. ఈడీ అధికారుల మీద దాడి చేసిండు, ఓటు వేయకుంటే ఆయన వాడు సృష్టించే అరాచకం అంతా ఇంత కాదు. ఆ ఇంటి ఆడపిల్లల మీద మృగల్లా ప్రవర్తిస్తాడు, హింసిస్తాడు, హత్యలు చేస్తాడు. అంతేకాదు ఈయన మీద క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. షేక్ షాజహాన్ గతంలో 2019 సమయంలో ప్రదీప్ మాండల్, సుఖాన్ మాండల్ అనే ఇద్దరు బీజేపీ కార్యకర్తల్ని చంపేశాడు. ఇలాంటి క్రిమినల్ హిస్టరీ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా ఈయనను ఎప్పుడు కూడా అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే దీది అభయహస్తంలో క్రిమినల్ హిస్టరీ ఉన్న షేక్ షాజహాన్ వర్ధిల్లుతున్నాడు. ఈయన షేక్ షాజహాన్ దానికి సంబంధించి చిన్న నాయకుడు. కానీ ఈ చిన్న నాయకుడు చేసిన రైస్ కుంభకోణం ఎంతో తెలుసా? 8,000 కోట్లు రేషన్ బియ్యంని డైవర్ట్ చేసిండు, సొంత లాభం పొందిండు. ఒక మండల స్థాయి నాయకుడు అయ్యుండి ఇంత పెద్ద స్కామ్ చేసిండు అని అంటే వీడెంత నీచుడో కూడా అర్థం చేసుకోవచ్చు. వీడిని ఎందుకు ప్రభుత్వాలు కాపాడుకుంటూ వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక మండల స్థాయి నాయకుడే 8,000 కోట్ల స్కామ్ వరకు ఉండొచ్చు అని అంటే ఇది పైకి వెళ్ళేసరికి ఎన్ని వేల కోట్ల స్కామ్గా, లక్షల కోట్ల స్కామ్గా మారి ఉంటుంది. ప్రియాకాంత్ మల్లిక్ అనే మంత్రి నుంచి షేక్ షాజహాన్ వరకు ఎంత అక్రమంగా సంపాదించారు అనేది కూడా ఆలోచించవచ్చు. అయితే ఈ నేపథ్యం అసలు ఇప్పుడైనా షేక్ షాజహాన్ని, ఇంత నరరూప రాక్షసుని ఇన్ని రోజులు ఆపేహస్తల్లో ఉంచిన దీది ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసింది అంటే, ఎప్పుడైతే ఈడీ అధికారుల మీద దాడి జరిగిందో, ఆ విషయం మీడియా వేదికగా బయటకు వచ్చిందో, ఓకే షేక్ షాజహాన్కి సంబంధించి ప్రశ్నిస్తే షేక్ షాజహాన్ చేసిన ఘాతుకాల గురించి బయట ప్రపంచానికి తెలియజేస్తే అండగా నిలిచే వాళ్ళు వస్తారని మహిళల్లో ధైర్యం వచ్చింది. ఆడోళ్ళు దలుచుకుంటే రాజ్యాలు కూలిపోతే రావణాసురుడు నరసిస్తాడు, ఏమంటారు నరకాసురుడి వధ కూడా జరుగుద్దని మళ్ళీ ఈ మహిళలు నిరూపించిండ్రు. బయటికి వచ్చి షేక్ షాజహాన్ ఈరోజు దీది తల దించుకొని తప్పదు అని తల వంచింది దీది అంటే ఆ మహిళలు మాత్రమే కారణం.
వాళ్ళు చేస్తున్న పోరాటానికి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఎన్నికలు వస్తే ఇజ్జత్ పోయి కేల్ కతం దుకాన్ బంద్ అయితే ఈమె చేసిన అవినీతికి ఏ జైల్లో ఏ చుప్పకూడ తిరుగుకుంటూ ఉండాల్సి వస్తుందో అనే భయంతో ఈరోజు షేక్ షాజహాన్ అరెస్ట్ చేయించింది అని చాలామంది సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. ఎప్పుడైతే షేక్ షాజహాన్ గురించి మహిళలు బయటికి వచ్చారో, షేక్ షాజహాన్ అక్రమ సంపాదన గురించి ప్రశ్నించడం మొదలుపెట్టారో, షేక్ షాజహాన్ తమ్ముడు ఆస్తులు ధ్వంసం చేశారు, అలాగే ఆయన ప్రధాన అనుచరుడు శివప్రసాద్ హజ్రా, ఉత్తమ్ సర్దార్ హజ్రా ఇళ్లపై దాడి చేసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు. వీళ్ళిద్దరు పారిపోయారు, చివరికి అరెస్ట్ చేశారు. 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఒక బిల్డప్ ఇచ్చి టీఎంసీ అధినేత చేతులైతే దులిపేసుకుంది. 50 రోజులు ఆశ్రయం ఇచ్చి అరెస్ట్ చేసిండ్రు. పోలీసులు వామపక్ష నాయకులు నిరుపద సర్కార్ని కూడా ఇక్కడ ఇది మర్చిపోలేని విషయం. ఎందుకంటే షేక్ షాజహాన్తో పాటు వామపక్ష నాయకుడు నిరుపద సర్కార్ని కూడా అరెస్ట్ చేసిండ్రు. అంటే దీంట్లో వామపక్షము టీఎంసీ ఎంత బాగా కలిసి ప్రజలని ఏమంటారు గోసబెట్టిండ్రు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. షేక్ షాజహాన్ కానీ, శివప్రసాద్ హజ్రా కానీ, ఉత్తమ్ సర్దార్ కానీ, నిరుపద సర్కార్ పార్టీలు వేరైనా కానీ ప్రజలను దోచుకోవడంలో, ప్రజలను హింస పెట్టడంలో మాత్రం ఒకటే అని చూపించారు. ఏదేమైనా కానీ ఇది మహిళా విజయంగా చెప్పుకుంటున్నారు. నుజ్రత్ జహాన్ బషీరాహట్ ఎంపీ, అలాగే సీనియర్ యాక్టర్ ఈమె కోల్కతాలో ఫిలిం ఫెస్టివల్కి హాజరైంది. కానీ ఒక మహిళా నేతగా ఉండి ఈ సమస్య మీద, ఆమె లోక్సభ సెగ్మెంట్లో జరిగిన సమస్య మీద స్పందించడానికి ఆమెకు టైం లేకుండా పోయింది. ఇక ఇంకొక మహిళ, ఈమెతే మరీ దారుణం. మహిళ అని ఒక పేరు చెప్పడమే ఒక ఏమంటారు దుర్మార్గం. మమతా బెనర్జీ అంటే ఆమె కంటే దారుణం. ఒక టీవీ డిబేట్లో ఆడవాళ్ళ మీద రేప్ జరిగింది అని చెప్పడానికి ఏదైనా వీడియో ఆధారం ఉందా? వీడియో ఆధారం లేకపోతే నేను నమ్మనట. కొంచెమైనా సిగ్గుండాలా. రేప్ చేసినోడు అమ్మ నన్ను రేపు ఇట్లా చేసిండు, ఈ వీడియో చూడండి అని ఆడవాళ్ళు తీసుకొచ్చి చూపిస్తారు. ఆడపిల్లవేనా? నువ్వు నిజంగా ఆడపిల్లవై ఉంటే ఆడవాళ్ళు ప్రాణం కంటే కూడా మానకు విలువిస్తారనే విషయం నీకు తెలిసి ఉండాలా. తెలుసుంటే 1250 మంది అత్యాచారాలు జరిగాయని బయటకు వచ్చిన రోజే చెంపలేసుకొని ఈ పార్టీలో ఆడవాళ్ళుగా నాయకత్వంలో ఉండడానికి సిగ్గుపడుతున్నామని రాజీనామాలు చేయాలి. అది వదిలేసి వీడియోలు పట్టుకరమ్మంటారు. ఆడేమో టీవీగా నడుచుకుంటూ వస్తాడు రావణాసురుడు. అసలు ఏంది పశ్చిమ బెంగాల్ పరిస్థితి? ఎవరికి పట్టం కడుతున్నా? ఈ రోజుకు సర్వేలలో టీఎంసీకే లోక్సభ సీట్లు ఎక్కువ వస్తాయని చెప్తున్నట్టు. ఇవి భయపెట్టి సంపాదించుకునే ఓట్ల. ఒకవేళ నిజంగా భయపెట్టి సంపాదించుకునే సీట్లు అయితే ఎంతకాలం భయం గుప్పెట్లలో పశ్చిమ బెంగాల్ బ్రతుకుతుంది? మహిళలు తెగిస్తేనే నరరూప రాక్షసుడికి కటకటాల దాకా దారి కనిపించినప్పుడు ప్రజలంతా పోరాడితే అది సాధ్యం కాదా? ఆలోచించాలి. రావణాసురులు రాచరికంగా ప్రవర్తిస్తూ ఉంటే, మహిళలు అత్యాచారం జరిగింది అంటే మహిళా నాయకురాలయ్యుండి వీడియోలు తీసుకొని రమ్మంటే, ఫిలిం ఫెస్టివల్ల మీద ఉన్న శ్రద్ధ తమ లోక్సభ సెగ్మెంట్లలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల మీద లేదంటే, ఒక మహిళా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇన్ని వేల కోట్ల రేషన్ కుంభకోణంతో సహా మహిళా అరాచకాలు తమ సొంత పార్టీ నేతలు చేస్తున్న నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది, అభయహస్తాలను ఇస్తుంది అంటే మార్పు అనివార్యం అనిపించట్లేదా? అనిపిస్తే భయపడకండి. పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంఖ్యలు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని అడుగులు ముందుకేయండి. ఇలాంటి రాక్షసులు ఉన్నారంటే ఈరోజు మీకు భద్రం లేదు, రేపు మీ పిల్లలకి, ఆ పిల్లల పిల్లలకు కూడా భద్రత ఉండదు. ఆడపిల్ల అనేది నిజంగా ఒక వరం. అలాంటి వరాన్ని ఇలాంటి రాక్షసులు నలిపేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదు. చరమగీతం పాడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు చూసినట్టుగా రావణాసురుని అలా రాచరిక పద్ధతిలో తీసుకొస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఛానల్ని మర్చిపోకండి. అలాగే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మీ సపోర్ట్ మాకు అందించండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేస్తే త్వరలోనే డిజిటల్ స్క్రీన్ ద్వారా మీ ముందుకు ఇంకా మంచి మంచి విషయాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తా. ఐ ప్రామిస్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం స్టే విత్ us.